ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియచేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమంలోకి మనం వెళదాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరొక తరుణం మీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన ఈ సమయం కొరకే మీకు వందనాలు. ఇది నాన్న ప్రభా, మీ మాటల చేత మమ్మల్ని ఓరడించమని, దేవా మా హృదయాలకు ఆదరణ దయచేయమని, మా ఆత్మీయ జీవితానికి పురుకొల్పుకుంటానికి సహాయం చేయమని, దేవా మా విధేయతకు నా తండ్రి హెచ్చరింపుగా ఉంటాను ప్రభు చూపించమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం ఇలా రాయబడింది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం: కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఇంగ్లీష్లో, హోప్ డిఫర్డ్ మేక్స్ ద హార్ట్ సిక్, బట్ ఎ లాంగింగ్ ఫుల్ఫిల్డ్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్. కోరిక సఫలం కాకపోతే హృదయం నొచ్చుకుంటుంది అనే మాట. ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు కూడా మనిషి తన అంతరంగాన్ని సంతృప్తి పరుచుకోవడానికి ఆలోచించేది, ఆశపడేది, కోరుకునేది దక్కకపోతే ఆ వ్యక్తి అంతరంగం తీవ్రమైన విచారంతో నిండిపోతుంది. ప్రతి ఉదయం మనం లేచేది ఏదో ఆశతోనే. ఎంతో ఆశ పెట్టుకుంటాం ఈరోజు తప్పకుండా వస్తుంది అని, ఎంతో ఆశ పెట్టుకుంటాం ఈరోజు మంచి మాట వింటామని, ఎంతో ఆశ పెట్టుకుంటాం ఈరోజు తప్పకుండా నా జీవితం సెటిల్ అవుతుంది ఇలా అనుకుంటూ ఆశతో నిద్ర లేవడం పరిపాటి. ఒకవేళ ఆ రోజు కూడా తిరిగి మళ్ళా ఎదురు చూపే అయితే మన హృదయం ఎంతగా దిగులు పడుతుందో కదూ. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనందరికీ ఇచ్చే ఒక అద్భుతమైన మాట. కారణం ఏంటండి అంటే, ఒక విశ్వాసి జీవితంలో అత్యంత కఠినమైన పాఠం ఏంటండి అంటే, దేవుని కొరకు ఎదురు చూడటం అనేది, లేదా దేవుని సమయం కోసం ఎదురు చూడటం అనేది చాలా కఠినమైనటువంటి పాఠం అది. ఈ పాఠాన్ని నేర్చుకున్న వారి జీవితంలో జరిగే అద్భుతాలు ఊహలకు అందనివి. ఎవరైతే ఈ పాఠం దగ్గర కష్టతరంగా భావిస్తారో వారి జీవితాల్లో వారు ఊహించనివి ఎదుర్కొన్నప్పుడు వారి అంతరంగం కకావికలమవుతుంది. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న మనం నేర్చుకోబోతున్న పాఠం, ఎవరు ఆయన కోసం ఎదురు చూస్తారో వారి పక్షాన ఆయన గొప్ప కార్యాలు చేస్తారు అని. ఒకవేళ ఈ దినాన్న ఈ మాటలు వింటా ఉన్న మా ప్రియ శ్రోతలు ఈరోజు కూడా ఎదురు చూశారేమో, ఒకవేళ మీరు ఆశపడింది జరగలేదేమో, దాని కారణం చేత మీ హృదయం నిరాశకు గురైందేమో, అలాంటి పరిస్థితుల్లో ఎందుకు దేవుడు ఎలా అనుకుంటున్నారేమో అలా అనకండి. ఈ పాఠం మీ పుస్తకంలో అత్యంత విలువైంది, అత్యంత ప్రాముఖ్యమైంది. ఆ పాఠాన్ని అర్థం చేసుకున్న వారి జీవితం అత్యంత మనోహరంగా ఉంటుంది. ఒకసారి మనం బైబిల్లో గమనించినట్లయితే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం రాయబడింది: తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచుండలేదు. అటు దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఈ మాట యెషయా గ్రంథకర్త రాస్తూ ప్రజల యొక్క కఠినమైన పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క వాగ్దానాల నెరవేర్పును గురించి ప్రస్తావిస్తూ వారు మాట్లాడిన మాట ఎంత అద్భుతంగా ఉందో కదండి. మరొకసారి చదవమంటారా?
తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఇంగ్లీష్లో అద్భుతంగా ఉంటుంది. Since ancient times no one has heard, no ear has perceived, no eye has seen any God besides you, who acts on behalf of those who wait for him. శ్రోత, ఈ మాట సంతోషంగా లేదు? ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో కాదు? అంత మాత్రమే కాదు. 1 కొరింథీ పత్రిక 2:9 అంటారు, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అనే మాట. ఈ మాటలన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మనకు నేర్పించే పాఠం ఏమిటి అని అంటే, ఈ ఎదురు చూసే కాలంలో మనం కొన్నిసార్లు నిరాశకు గురవుతాం, స్తబ్దంగా అయిపోతాం, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటాం. కానీ దేవుడు మన జీవితంలో పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన చేసే పద్ధతి, ఆయన పనిచేసే సాంకేతిక విధానం, ఒక డిజైనర్, ఒక ఇంజనీర్ ఒక ఖాళీ ప్రదేశాన్ని చూపించిన తర్వాత ఇక్కడ నాకు అద్భుతమైన బిల్డింగ్ కావాలి అన్నప్పుడు దానికి ప్లాన్ వేస్తాడు. ప్లాన్ వేయడానికి కూర్చొని తన మనసులో ఏదైతే ఆలోచన ఉందో దాన్ని పేపర్ మీద పెడతారు. పేపర్ మీద పెట్టిన తర్వాత ఆ పేపర్ తీసుకెళ్ళి ఖాళీ స్థలంలో పెడితే ఇల్లు అయిపోదు. దానికి ఎంతో పరిశ్రమ కావాలి, ఎంతో సమయం పడుతుంది. ఆ సమయం వరకు వేచి చూస్తే మనం ఊహించిన దానికంటే అద్భుతమైన గృహంలో మనం విశ్రాంతి తీసుకోగలం. అలాగే దేవుడు మన జీవితాన్ని ఒక అందమైన నిర్మాణంగా నిర్మించడానికి ఆయన ఆలోచిస్తూ, ఆయన సాంకేతికత అంటే మనకు అర్థమయ్యే భాషలో ఆయన ప్లాన్ ఆర్ డిజైన్ చేస్తూ ఉన్నప్పుడు సమయం తీసుకోవడం సహజం. అది మన క్షేమం కోసమే. అది మనకు అర్థం కానప్పుడు ఏమనుకుంటామండి అంటే, నన్ను మర్చిపోయాడేమో దేవుడని. ప్రియ శ్రోతలు, దేవుడు మర్చిపోవడం అసంభవం. అందుకని ఆయన మన జీవితాల్లో తన ఆలోచనలు నెరవేర్చే వరకు కూడా సహనంతో ఓపికగా ఎదురుచూడటం అనేది విశ్వాసులమైన మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన అత్యంత శ్రేష్టమైన కఠినమైన పాఠం. మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా త్వరితగతిన పనులైపోతూ ఉన్న సమయంలో విశ్వాసులకి ఇదొక పరీక్షలా ఉంటుంది. ఎందుకండి అంటే, వారికి అయిపోతుంది సార్, నాకెందుకు అవ్వట్లేదు, వారు ఎంతో లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు, నేను దేవుని కోసం నమ్మకంగా బతుకుతూ ఉన్నాను, నాకెందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు దేవుడు మీ జీవితంలో పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయన పని సంపూర్తి చేసేంత వరకు కూడా మన హృదయానికి అర్థం కాదు. ప్రియ శ్రోతలు, దేవుడు మీ జీవితాల్లో ఆయన తలంచిన కార్యాన్ని సంపూర్తి చేయడం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? లేక ఆ కాల వ్యవధిలో ఎదురు చూడలేక మీ స్వప్రయత్నం చేత, స్వశక్తి చేత దాన్ని సాధించుకోవాలనే తపనలో తప్పటడుగులు వేస్తూ జీవితాన్ని వక్ర మార్గంలో పెట్టుకుంటున్నారా? మీరే ఆలోచించండి. అయితే ఒక మాట, దేవుడు మన జీవితానికి శిల్పి, నిర్మాణకుడు అన్న విషయం మనకు అర్థమైతే ఆయన మన జీవితాల్లో తలపెట్టిన కార్యాన్ని సంపూర్తి చేసేంత వరకు నిరీక్షించగలిగితే అది ఎంత విలువైనదిగా, ఎంత సుందరమైనదిగా ఆయన తీర్చిదిద్దుతాడో మనకు అర్థమవుతుంది. శ్రోతలు, ఈ మాట మనం వింటున్నప్పుడు మనం గుర్తుంచుకోదగిన పాఠాలేంటో తెలుసా అండి? ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తారో వారి విషయమై దేవుడు అత్యంత ఆసక్తి కలిగి ఉన్నారు. మీరు చదవండి, మీ దగ్గర బైబిల్స్ ఉంటే, లేకపోతే రాసుకోండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం
18వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఈ మాటలు ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తా ఉన్నాయో ఒకసారి నేను చదువుతాను, దయచేసి చూడండి. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఎంత అద్భుతమైన మాట శ్రోతలు. ఈ మాట మరొకసారి చదవనా? కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. శ్రోతలు, ఈ మాటలో దేవుని యొక్క ఆలస్యం మన మీద దయ చూపించడానికి, మనల్ని కరుణించడానికి, మనకు న్యాయం తీర్చడానికి, మన జీవితాలని ధన్యకరం చేయడానికి, ఈ 4 గంటల అనుభవాన్ని దేవుడు మన ఆలస్యం వెనక దాచిపెడితే ఎందుకు ఎదురు చూడకూడదు? ఎందుకు మనకు అప్పగించుకోకూడదు? ఎందుకు మనం కంగారు పడాలి చెప్పండి? ఆయన ఆలస్యం మన క్షేమం కోసమే కదూ. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటారు అంటే మీ అందరికీ తెలిసిందే. కీర్తన 27, 13, 14లో ఇలా రాయబడి ఉంది. కీర్తన 27, 13, 14 ఆ వచనం మనం వింటున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం అంటే తెలుసా అండి? ఒకసారి నేను చదువుతాను. 27, 13, 14 సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమైపోదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. శ్రోతలు, ఈ మాట మీరున్నారు కదా, ఎవరు ఆయన కోసం ఎదురు చూస్తారో వారు నిబ్బరంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు అని చెప్పి ఈ మాటలు మనం వింటున్నప్పుడు దేవుడు మన పక్షాన పనిచేయడానికి, మన జీవితాల్లో కార్యం చేయడానికి, మన కోసం ఆయన ఒక గొప్ప నిర్మాణకుడుగా సమస్తాన్ని కూలంకషంగా పరిశీలిస్తూ మన కోసం ఆయన ఆలోచిస్తూ ఉంటే, అది కాదనుకొని మన సొంత ప్రయత్నం చేత మనం ముందుకెళ్ళినప్పుడు మనకి మిగిలేది నిరాశే అన్న విషయం గుర్తుపెట్టుకుంటే తొందరపాటు పనులు మన జీవితాల్లో ఆగుతాయి. అలా కాని ఎడల మనం చేసే ప్రతి ప్రయత్నంలో ఎదురయ్యే ప్రతి అపజయం దేవుని మీద మనం కష్టం పెట్టుకోవడానికి కారణమవుతుందేమో. కాబట్టి ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, కోరిక సిద్ధింప చేయబడాలి అన్నప్పుడు దానిలో తప్పకుండా ఎదురు చూపులుంటాయి, తప్పకుండా వేచి చూసే మనసు కావాల్సి ఉంటుంది. అలా ఎవరైతే ఆయన పని కోసం ఎదురు చూస్తారో తప్పక ఆయన ఇచ్చే సంతోషాన్ని పొందుకుంటారు. శ్రోతలు, ఇటు రీతిగా మన ఆలస్యంలో కృంగిపోక, ఆలస్యంలో నిరాశకు గురికాక, సమస్తాన్ని సమకూర్చి మన క్షేమం కోసం తన సమయంలో జరిగించే ప్రభు కోసం అంతం వరకు కనిపెట్టుకొని ఆయన పాదాల చెంత చేరే కృప దయచేయులాగున మనమందరం ఆయన కోసం ఎదురు చూద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. తిరిగి మరొక వారం మరలా మనం కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.